అండర్ 50,000 లో నాకు టాప్ 5 ల్యాప్టాప్స్ గురించి అయితే ఈ వీడియోలో మాట్లాడుకుందాం. అందరికీ యూజ్ అయ్యే విధంగా అయితే ల్యాప్టాప్స్ ని సెలెక్ట్ చేశాను. అండ్ చేర్స్ లో ఏదైనా తీసుకునేటప్పుడు ఈ వీడియో మీకు చాలా బాగా యూజ్ అవుతుంది. సో వీడియో అయితే ఎండింగ్ వరకు చూడండి. అండ్ వీడియోలోకి వెళ్ళే ముందు ఇంకొక రిక్వెస్ట్, ఛానల్ కనుక కొత్త వచ్చినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఫాస్ట్ గా 1K సబ్స్క్రైబర్స్ రీచ్ అయితే ఛానల్ మానిటైజ్ అవుతుంది. ఆల్రెడీ ఒక 720 సబ్స్క్రైబర్స్ అయితే వచ్చారు. అండ్ ఇంకా 300+ సబ్స్క్రైబర్స్ కూడా ఫాస్ట్ గా ఫినిష్ చేస్తారు అనుకుంటున్నాను. అండ్ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. అండ్ మీ ఒపీనియన్ ఏంటి అనేది కూడా కామెంట్ చేయండి. అండ్ లెట్స్ గెట్ స్టార్టెడ్. లిస్ట్ లో 5th ల్యాప్టాప్ వచ్చేసి Acer Shift Go 14 అని చెప్పి ఉంటుంది. ఇది మనకి బ్రౌజింగ్ పర్పస్ అండ్ స్ట్రీమింగ్ పర్పస్ అండ్ ఇంకా హౌస్ హోల్డ్ వర్క్స్ కి అండ్ ఇంకా స్టూడెంట్స్ కి సో వీళ్ళకైతే మంచిగా సెట్ అవుతుంది. అండ్ ఇక ల్యాప్టాప్ స్పెసిఫికేషన్స్ గురించి మాట్లాడుకుంటే డిస్ప్లే వచ్చేసి 14 ఇంచ్ సైజ్ ఉంటుంది. IPS డిస్ప్లే వస్తుంది. ఫుల్ HD ప్లస్ రెజల్యూషన్ ఉంటుంది. 300 నిట్స్ పీక్ బ్రైట్నెస్ అయితే ఉంటుంది. అండ్ ప్రాసెసర్ గురించి మాట్లాడుకుంటే Ryzen 5 7530U ప్రాసెసర్ తో వస్తుంది. ఇది మనకి 2.0 GHz మినిమం క్లాక్ స్పీడ్ ఉంటుంది. 4.5 GHz మాక్సిమం క్లాక్ స్పీడ్ అయితే ఉంటుంది. అండ్ LPDDR4X RAM సపోర్ట్ తో వస్తుంది. 512GB M.2 SSD సపోర్ట్ తో వస్తుంది. అండ్ ఇక పోర్ట్స్ గురించి మాట్లాడుకుంటే అన్ని నెసెసరీ పోర్ట్స్ అయితే ఇందులో ఉన్నాయి. అండ్ ప్రైస్ వచ్చేసి 39,990 రూపీస్ ప్రైస్ అయితే ఉంటుంది. సో ఈ వీడియోలో నేను చెప్పే ప్రైజెస్ అన్ని అయితే ఇప్పుడున్న ప్రైజెస్ మాత్రమే. సో ఫ్యూచర్ లో ఇవి పెరగవచ్చు తగ్గవచ్చు. బట్ ఇప్పుడు కరెంట్లీ నేను వీడియో చేస్తున్న టైంకి ఉన్న ప్రైజెస్ అయితే మీకు చెప్తున్నాను. సో ఈ ప్రైజెస్ మళ్ళీ మనకి ఫ్యూచర్ లో పెరగవచ్చు అండ్ సేల్స్ లో తగ్గొచ్చు. సో ఇవి అయితే ఫ్లక్చుయేషన్స్ అవుతా ఉంటాయి. సో ఈ ప్రైస్ సెగ్మెంట్ లో ఈ ల్యాప్టాప్ అయితే మంచి ల్యాప్టాప్ అని చెప్పుకోవచ్చు. Ryzen 5 ప్రాసెసర్ తో వస్తుంది. అండ్ ఇంకా మనకి LPDDR4X RAM సపోర్ట్ ఉంటుంది. అండ్ ఇంకా డిస్ప్లే పరంగా కూడా మంచి డిస్ప్లే అని చెప్పుకోవచ్చు. అండ్ ఇంకా ఇది మనకి టోటల్ అల్యూమినియం బిల్డ్ తో అయితే వస్తుంది. సో మనకి బిల్డ్ పరంగా కూడా మంచి బిల్డ్ ఉంటుంది అని అయితే చెప్పుకోవచ్చు. అండ్ సో ఈ ప్రైస్ సెగ్మెంట్ లో ఈ ల్యాప్టాప్ అయితే మనకి మంచి బై అయితే అవుతుంది. అండ్ నెక్స్ట్ 4th వన్ Lenovo ThinkPad E14 అని చెప్పి ఉంటుంది. సో ఇది కూడా మనకి డిస్ప్లే వచ్చేసి 14 ఇంచ్ సైజ్ ఉంటుంది. IPS డిస్ప్లే తో వస్తుంది. ఫుల్ HD ప్లస్ రెజల్యూషన్ ఉంటుంది. 300 నిట్స్ పీక్ బ్రైట్నెస్ ఉంటుంది. ఇది వచ్చేసి మనకి యాంటీ గ్లేర్ డిస్ప్లే అండ్ ప్రాసెసర్ వచ్చేసి Ryzen 5 7530U ప్రాసెసర్ అయితే ప్రొవైడ్ చేశారు. సో ఈ ప్రాసెసర్ లో మనకి 6 కోర్స్ ఉంటాయి అండ్ 12 థ్రెడ్స్ ఉంటాయి. అండ్ మాక్సిమం క్లాక్ స్పీడ్ వచ్చేసి 4.5 GHz క్లాక్ స్పీడ్ అయితే ఉంటుంది. సో ఇక్కడ ప్రాసెసర్స్ లో UHP అని చెప్పి మనకి సఫిక్సెస్ అయితే ఉంటాయి లాస్ట్ లో. ఆ సఫిక్సెస్ ఏంటి అంటే మనకి ఎలా యూజ్ అవుతాయి, ల్యాప్టాప్ పర్చేస్ చేసేటప్పుడు ఆ సఫిక్సెస్ ఎంత ఇంపార్టెంట్ అనేది ఈ వీడియోలో అయితే ఎక్స్ప్లెయిన్ చేశాను. ఎవరైనా మిస్ అయ్యి ఉంటే ఒకసారి చెక్ చేయండి. చాలా ఇంపార్టెంట్ వీడియో. ల్యాప్టాప్ బై చేయడానికి చాలా యూస్ఫుల్ వీడియో అని చెప్పుకోవచ్చు. ల్యాప్టాప్ అనే కాదు, ఏ ప్రాసెస్ సెలెక్ట్ చేసుకునేటప్పుడైనా ఈ వీడియో అయితే యూస్ఫుల్ అవుతుంది. ఒకసారి అయితే చెక్ చేయండి. 8GB LPDDR4X RAM సపోర్ట్ ఉంటుంది. ఇందులో కూడా మనకి 5 M.2 SSD అయితే ప్రొవైడ్ చేశారు. అండ్ పోర్ట్స్ కూడా మనకి అన్ని నెసెసరీ పోర్ట్స్ అయితే ఉంటాయి. USB 3.0 పోర్ట్ ఉంటుంది. USB 3.2 పోర్ట్ ఉంటుంది. Type A పోర్ట్ ఉంటుంది. HDMI పోర్ట్ ఉంటుంది. అండ్ మనకి ఛార్జింగ్ పోర్ట్ కూడా ఉంటుంది. అండ్ SD కార్డ్ స్లాట్స్ కూడా ఇందులో అయితే ఉంటాయి. అండ్ ఇది కూడా మనకి మంచి బిల్డ్ తో వస్తున్నట్లయితే అనిపిస్తుంది. లైక్ వీళ్ళు షోకేజ్ చేసిన దాని ప్రకారం ఇది మనకి డ్రాప్ అయినా ఫాల్స్ అయినా కూడా సర్వైవ్ అవుతుందని అయితే చెప్తున్నారు. సో ఇది కూడా మంచి బిల్డ్ తో వస్తున్నట్లయితే తెలుస్తుంది. లైక్ స్ట్రాంగ్ ప్లాస్టిక్ ని యూజ్ చేసినట్లయితే తెలుస్తుంది. అండ్ ఇక దీని ప్రైస్ వచ్చేసి 47,230 రూపీస్ అయితే ఉంటుంది. సో ఈ ప్రైస్ కూడా మనకి ఇప్పుడు కరెంట్లీ నేను వీడియో రికార్డ్ చేస్తున్న టైంకి ఉన్న ప్రైజెస్. సో ఇవి మీకు పెరగవచ్చు తగ్గవచ్చు. సో ప్రైజెస్ అనేది ఫ్లక్చుయేట్ అవుతూ ఉంటాయి. అండ్ వీలైతే వీటి లింక్స్ కూడా నేను డిస్క్రిప్షన్ లో ఇస్తాను. అక్కడ నుండి కూడా మీరు అయితే చెక్ చేయొచ్చు. అండ్ నెక్స్ట్ థర్డ్ వన్ మనకి 2-in-1 ల్యాప్టాప్ Dell Inspiron 2-in-1 అని చెప్పి ఉంటుంది. సో దీని మోడల్ నెంబర్ వచ్చేసి 7430 ఉంటుంది. అండ్ ఇక దీని స్పెసిఫికేషన్స్ గురించి మాట్లాడుకుంటే డిస్ప్లే వచ్చేసి 14.6 ఇంచ్ సైజ్ ఉంటుంది. HD ప్లస్ రెజల్యూషన్ తో వస్తుంది. బ్యాక్లైట్ కీబోర్డ్ తో వస్తుంది. ఫింగర్ ప్రింట్ రీడర్ ఇందులో అయితే ప్రొవైడ్ చేశారు. ఇంటెల్ కోర్ i3 1315U ప్రాసెసర్ తో వస్తుంది. ఇది వచ్చేసి మనకి 4.5 GHz క్లాక్ స్పీడ్ ఉంటుంది. 10 MB క్యాచ్ మెమరీ ఉంటుంది. 6 కోర్ CPU. LPDDR5 RAM సపోర్ట్ తో వస్తుంది. ఇది మనకి 48,000 MHz ఫ్రీక్వెన్సీ అయితే ఉంటుంది. M.2 SSD సపోర్ట్ ఉంటుంది. HDMI పోర్ట్ ఉంటుంది. థండర్బోల్ట్ పోర్ట్ ఉంటుంది. USB 3.2 పోర్ట్, USB 3.2 పోర్ట్ కూడా ఇందులో అయితే ప్రొవైడ్ చేశారు. అండ్ ఇక దీని ప్రైస్ వచ్చేసి 8GB ప్లస్ 256GB వేరియంట్ ఇది. ఇది మనకి 48,990 రూపీస్ ప్రైస్ అయితే ఉంటుంది. అండ్ నెక్స్ట్ సెకండ్ వన్ MSI Thin 15 అని చెప్పి ఉంటుంది. ఇది వచ్చేసి మనకి గేమింగ్ ల్యాప్టాప్. సో మనకి 50,000 అండర్ 50,000 సెగ్మెంట్ లో గేమింగ్ ల్యాప్టాప్స్ దొరకడం చాలా కష్టం. సో ఇందులో మనకి అన్ని విధాలుగా అయితే సాటిస్ఫై చేస్తుందని చెప్పొచ్చు. లైక్ డెడికేటెడ్ గ్రాఫిక్స్ కార్డ్ ఉంటుంది, మంచి ప్రాసెసర్ ఉంటుంది. అండ్ ఓవరాల్ గా మనకి మంచి గేమింగ్ ఎక్స్పీరియన్స్ అయితే ఈ ల్యాప్టాప్ లో ఉంటుందని చెప్పుకోవచ్చు. అండర్ 50,000 ఇంకా మీరు హయ్యర్ బడ్జెట్స్ లోకి వెళ్తే అక్కడ మనకి ఇంకా మంచి ల్యాప్టాప్స్ అయితే ఉండొచ్చు. బట్ స్ట్రిక్ట్లీ అండర్ 50,000 ఈ బడ్జెట్ సెగ్మెంట్ ఈ ల్యాప్టాప్ అయితే మనకి మంచి పర్ఫార్మెన్స్ ఇస్తుందని చెప్పుకోవచ్చు. అండ్ ఇక స్పెసిఫికేషన్స్ గురించి మాట్లాడుకుంటే డిస్ప్లే వచ్చేసి 15.6 ఇంచ్ సైజ్ ఉంటుంది. IPS డిస్ప్లే తో వస్తుంది. ఫుల్ HD ప్లస్ రెజల్యూషన్ ఉంటుంది.
165Hz రిఫ్రెష్ రేట్ అయితే ఉంటుంది. ఇంటెల్ కోర్ i5 12450H ప్రాసెసర్ తో వస్తుంది. మాక్సిమం క్లాక్ స్పీడ్ వచ్చేసి 4.4 GHz ఉంటుంది. NVIDIA G4 RTX 2050 గ్రాఫిక్స్ కార్డ్ యూజ్ చేశారు. సో ఇది మనకి 4GB గ్రాఫిక్స్ కార్డ్ అండ్ ర్యామ్ వచ్చేసి మనకి 16GB ర్యామ్ ఉంటుంది. ఇది మనకి డ్యూయల్ ఛానల్ ర్యామ్ తో వస్తుంది. డ్యూయల్ ఛానల్ ర్యామ్ అంటే మనకి 2 ర్యామ్ స్టిక్స్ అయితే ఉంటాయి. సో దట్ మనకి పర్ఫార్మెన్స్ అనేది ఇంప్రూవ్మెంట్ ఉంటుంది. LPDDR4 ర్యామ్ సపోర్ట్ తో వస్తుంది. M.2 SSD సపోర్ట్ తో అయితే వస్తుంది. 512GB SSD అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ ఇక పోర్ట్స్ కూడా మనకి అన్ని పోర్ట్స్ అయితే ఇందులో అవైలబుల్ లో ఉంటాయి. అండ్ ప్రైస్ వచ్చేసి మనకి 16GB వేరియంట్ ఉంటుంది అండ్ 8GB వేరియంట్ కూడా ఉంటుంది. ర్యామ్ లో 16GB వేరియంట్ ప్రైస్ వచ్చేసి 48,990 రూపీస్ అయితే ఉంటుంది. అండ్ లిస్ట్ లో ఫస్ట్ Asus Vivo Go 15 అని చెప్పి ఉంటుంది. సో ఇక దీని డిస్ప్లే గురించి మాట్లాడుకుంటే మనకి 15.6 ఇంచ్ సైజ్ ఉంటుంది. మనకి OLED స్క్రీన్ తో వస్తుంది. మనకి అండర్ 50,000 లో OLED స్క్రీన్ దొరకడం అనేది చాలా కష్టం. బట్ ఈ పర్టికులర్ ల్యాప్టాప్ అనేది మనకి OLED స్క్రీన్ తో వస్తుంది. సో మనకి వీవింగ్ ఎక్స్పీరియన్స్ అనేది చాలా బాగుంటుంది అని చెప్పుకోవచ్చు ఈ ల్యాప్టాప్ లో. అండ్ ఫుల్ HD ప్లస్ రెజల్యూషన్ తో వస్తుంది. 300 nits పీక్ బ్రైట్నెస్ ఉంటుంది. Ryzen 5 ప్రాసెసర్ ఉంటుంది. 7520U ప్రాసెసర్ ఇది మనకి. మినిమం క్లాక్ స్పీడ్ వచ్చేసి 2.8 GHz ఉంటుంది. మాక్సిమం 4.3 GHz ఉంటుంది. 6GB క్యాచ్ మెమరీ ఉంటుంది. 4 cores అండ్ 8 threads CPU ఉంటుంది. LPDDR5 ర్యామ్ సపోర్ట్ తో వస్తుంది. M.2 SSD సపోర్ట్ కూడా ఇందులో అయితే ప్రొవైడ్ చేస్తారు. అండ్ పోర్ట్స్ కూడా వీళ్ళు ఏ పోర్ట్స్ మిస్ చేయకుండా అన్ని పోర్ట్స్ అయితే ఇందులో అయితే ప్రొవైడ్ చేస్తారు. అండ్ దీని ప్రైస్ వచ్చేసి 49,780 రూపీస్ ఉంటుంది. సో ఇప్పుడు చెప్పిన ల్యాప్టాప్స్ అన్ని మీకు డిస్క్రిప్షన్ లో అయితే లింక్ ప్రొవైడ్ చేస్తాను. అక్కడ నుండి అయితే చెక్ చేయొచ్చు. అండ్ ఇవే కాకుండా అండర్ 50,000 లో మీకు తెలిసిన మంచి ల్యాప్టాప్స్ ఏ ఉన్నాయి అనేది కింద కామెంట్ చేయండి. అండ్ దిస్ ఇస్ ద వీడియో ఫర్ నో. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్ మరిన్ని ఇలాంటి ఇంట్రెస్టింగ్ అండ్ ఇన్ఫర్మేటివ్ కంటెంట్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. దిస్ ఇస్ ఆశిష్ సైనింగ్ ఆఫ్.